హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలం కలెక్షన్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కలెక్షన్ తీసుకొచ్చేసానండి. అదేంటంటే పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ అండ్ పోచంపల్లి శారీస్. పోచంపల్లి శారీస్ కట్టుకుంటే చాలా అఫీషియల్‌గా ఉంటాయి కదండీ! అందరూ కట్టేసే ఉంటారు. అందరి ఇళ్లల్లో కనీసం డ్రెస్ ఉంటుంది, శారీ కూడా ఉంటుంది. లేని వాళ్ళు ఎవరు ఉండరు. అయినా సరే నేను కొంత కలెక్షన్ తీసుకొచ్చాను మీకు చూపించాలని. ఓకేనా? అయి అంతా వన్ బై వన్ చూపించేస్తాను చూడండి. పోచంపల్లి డ్రెసెస్ ఫస్ట్ టైం మనం వాష్ చేసినప్పుడు అది కొంచెం కేర్ తీసుకోవాలండి. ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు ఏంటంటే బకెట్‌లో కొంచెం వాటర్ తీసుకొని వాటర్‌లో కొంచెం కల్లుప్పేయాలి. రాక్ సాల్ట్ అంటాం గదా! అదేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి తర్వాత మళ్ళీ నార్మల్ వాష్ చేసేసుకుంటే ఎక్కువ కాలం మనం వాటిని వాడుకోవడానికి ఉంటుంది. లేదు అంటే మిషన్ వాష్ మనం హడావిడిగా మిషన్ వాష్ గానీ, బ్రష్ గానీ చేసేసామంటే కొంచెం కలర్స్ ఇదవుతాయి. అందుకని కొంచెం ఫస్ట్ టైం కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ పోచంపల్లి చేనేతకి ఒక మంచి హిస్టరీ ఉంది కదండీ! మీ అందరికీ తెలిసిందే. దీనికి జీఐ ట్యాగ్ కూడా ఉంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉంది. యునెస్కో వాళ్ళు దీనిని వారసత్వ సంపదగా కూడా గుర్తించారనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. అన్నీ మళ్ళీ మీతో పంచుకోవాలని నేను చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు వన్ బై వన్ అంతా డ్రెస్ మెటీరియల్స్ చూపించేస్తాను చూడండి. నేను తెచ్చిన మెటీరియల్స్‌లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్. సింగిల్ ఇక్కత్ అంటే కొంచెం థ్రెడ్ వీవింగ్ కొంచెం తక్కువుంటుంది. డబుల్ ఇక్కత్ అంటే థ్రెడ్ కౌంట్ కొంచెం ఎక్కువుంటుంది. డబుల్ ఇక్కత్ చూడడానికి కూడా కొంచెం మంచి అఫీషియల్ లుక్‌లో బాగా ఇంకా మంచిగా లుక్ వస్తుందనమాట సింగిల్ ఇక్కత్ కంటే. సింగిల్ ఇక్కత్ కూడా బావుంటుంది. కాకపోతే డబుల్ ఇక్కత్ కంటే కొంచెం తక్కువ బావుంటుంది. ఓకేనా? అది చూసి మీరు తీసుకోండి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చూపించబోయే కలెక్షన్ సింగిల్ ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను. ఓకేనా? ఈ డ్రెసెస్ అమ్మో! మెటీరియల్సా కుట్టించుకోవాలి మళ్ళీ చార్జెస్ అవుతాయి. ఎవరు కుట్టించుకుంటారు అలా అనుకుంటారు. అలా ఫీల్ అయిన వాళ్ళకి నా దగ్గర టైలర్ కూడా అవైలబుల్ ఉన్నారు. వెరీ రీజనబుల్ రేట్‌లో మీకు స్టిచ్ చేసి ఇస్తారు. మీరు కరెక్ట్ మెజర్‌మెంట్స్, నెక్ ప్యాటర్న్స్ చెప్తే నేను రెడీ చేయించి మీకు పంపిస్తాను. ఓకేనా? ఫస్ట్ నేను చూపించబోయే కలర్ ఏంటంటే పింక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో వచ్చింది. చున్నీ అండి. చున్నీ 2.5 మీటర్స్ వచ్చేస్తుంది. చున్నీ 2.5 మీటర్స్, టాప్ 2.5 మీటర్స్, బాటమ్ 2 మీటర్స్ వస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది చున్నీ బోత్ సైడ్స్ పింక్ కలర్ వచ్చింది. మధ్యలో వైట్ కలర్. దాని కాంబినేషన్‌లో ఇది బాటమ్, ఇది టాప్. ఓకేనా? అన్ని డ్రెసెస్ ఇలా కాంబినేషన్‌లోనే వచ్చేస్తాయి. సేమ్ కాంబినేషన్. కలర్స్ వేరే ఉంటాయి. ఈ కలర్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ అండి. ఇది ఎంత బాగుందో అసలు ఈ కాంబినేషను. చున్నీ ఇది చూసారు కదా! చున్నీ ఇది మధ్యలో ఇలా వైట్ వచ్చేస్తుంది. బోత్ సైడ్స్ ఇలా వైట్ అండ్ బ్లాక్‌లో ఇక్కత్ ఇది టాప్ ఇది టాప్ ఏమో ఇది బ్లాక్ అండ్ వైట్ అదిరిపోతుంది కదా! ఈ కలర్ అయితే. బాటమ్ అండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. చూసారా నేను కట్టుకున్న పళ్ళులో కూడా ఇదే సేమ్ వచ్చింది అండి. నెక్స్ట్ కలర్ ఇది బ్లాక్ అండ్ పింక్‌లో వచ్చింది. ఇందాక వైట్ అండ్ పింక్‌లో చూసాం కదా! ఇది బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చింది. ఇది బాటమ్, ఇది టాప్, ఇది చున్నీ, దుపట్టా. ఓకేనా? అన్నీ కూడా 2.5 మీటర్ చున్నీ, 2.5 మీటర్ బాటమ్, 2.5 మీటర్ టాప్, 2 మీటర్స్ బాటమ్. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అండ్ ఇండిగో బ్లూ అండి. చాలా బాగుంది కదా అసలు ఈ కాంబినేషన్. బాటమ్, దుపట్టా, బాటమ్ చూడండి. సేమ్ బాటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆఫ్ వైట్‌లోనే వచ్చేస్తున్నాయి. ఇది చున్నీ అండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా! ఇండిగో బ్లూ అండి. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. టాప్. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ యెల్లో అండ్ రెడ్ కలర్ అండి. యెల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. బాటమ్ రెడ్ వచ్చింది దీనికి. రెడ్ కలర్ వచ్చింది బాటమ్. దుపట్టా రెడ్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో వచ్చింది చూడండి. టాప్ ఏమో యెల్లో కలర్. యెల్లో లోపలంతా వైట్ అండ్ రెడ్ వీవింగ్. రెడ్ లైన్స్‌తో వీవింగ్ వచ్చేసింది. యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఇది. అండి చూసారు కదా సింగిల్ ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్. వీటి కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ పడుతుందండి.
ఒకవేళ మీకు స్టిచ్చింగ్ కావాలంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ వేరే అవుతాయి. సింగిల్ ఇక్కత్ చూసారు కదా, ఇప్పుడు డబుల్ ఇక్కత్ చూసేద్దాం. డబుల్ ఇక్కత్లో ఫస్ట్ కలర్ ఏంటంటే ఇండిగో బ్లూ, గ్రీన్ కలర్, బాటమ్ ఏమో ఆఫ్ వైట్ కలర్. 3 కలర్స్ వచ్చాయండి. ఇది బాటమ్ ఇండిగో బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఓకే, చున్నీ మాత్రం బాగుంది చూడండి. ఇండిగో బార్డర్ వచ్చింది, టాజిల్స్ కూడా ఇండిగో బ్లూలో వచ్చేసాయి. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది చూడండి, చాలా బాగుంది కదా. అదేనండి డబుల్ ఇక్కత్ అంటే ఇలా చున్నీలో ఎక్కువ థ్రెడ్ తీసుకుంటారు, థ్రెడ్ కౌంట్ ఎక్కువ ఉంటుంది, చున్నీ హెవీ వీవింగ్ ఉంటుందండి. అదే డబుల్ ఇక్కత్ సింగిల్ ఇక్కత్కి తేడా. అందులో తక్కువ కౌంట్ ఉంటుంది, ఇందులో ఎక్కువ కౌంట్ ఉంటుంది. బాటమ్ వైట్. ఓకేనా, బాగుంది కదా, ఈ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ ఎవర్ గ్రీన్ బ్లాక్ అండ్ వైట్ టాప్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో టాప్, యాజ్ యూజువల్ బాటమ్ ఆఫ్ వైట్లో. చున్నీ చూడండి ఎంత బాగుందో, వైట్ అండ్ బ్లాక్. ఏదో ట్రయాంగిల్లో వచ్చింది కదా, ఇది ట్రయాంగిల్ వీవింగ్ వచ్చింది. ఓకే అండి, నెక్స్ట్ కలర్ 3 కలర్స్లో వచ్చింది. ఇది కూడా నేవీ బ్లూ, వైట్ అండ్ ఎల్లో 3 కలర్స్ వచ్చింది చూడండి. టాజల్స్ ఎల్లో కలర్లో వచ్చాయి. చున్నీ అండి హెవీ థ్రెడ్ వీవింగ్తో వస్తుంది, అందుకనే డబుల్ ఇక్కత్ అంటారు దాన్ని. ఇదేమో బాటమ్, టాప్ అండి, టాప్ ఎల్లో, వైట్ అండ్ బ్లాక్ లైన్స్తో వీవింగ్, 3 కలర్స్తో వీవింగ్ వచ్చింది. మామూలుగా బాటమ్ ఆఫ్ వైట్ కలర్. చున్నీతోనే అందం వచ్చేస్తుంది కదండి డ్రెస్కి. ఈ కలర్ చూడండి, పర్పుల్ వైట్ కలర్ అండ్ కొంచెం రెడ్ కలర్ కూడా కలిసింది. ఇది టాప్. వావ్, ఇది చూడండి చున్నీ పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. టాజిల్స్ కూడా ఏమంటారు పర్పుల్ కలర్లో వచ్చాయి. దీనికి బాటమ్ మాత్రం వేరే వచ్చిందండి, యాష్ కలర్లో వచ్చింది చూడండి. ఓకేనా, ఇవి కూడా సేమ్ అండి, సింగిల్ ఇక్కత్ ఎలాగో డబుల్ ఇక్కత్ కూడా. టాప్ 2.5 మీటర్స్, దుప్పట్టా 2.5 మీటర్స్, బాటమ్ 2 మీటర్స్. నెక్స్ట్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి. టాప్ చూడండి, రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్లో వచ్చింది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్, లోపలంతా వైట్ థ్రెడ్తో వీవింగ్ వచ్చింది. బాటమ్ ఆఫ్ వైట్లో వచ్చింది. ఓకేనా, చున్నీ చూడండి అసలు ఎంత బాగుందో, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో. ఓకేనా, చూసారు కదండి డబుల్ ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్. వీటి కాస్ట్ వచ్చేసి 1600 పడుతుంది, ప్లస్ షిప్పింగ్ యాడ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు కొన్ని పోచంపల్లి కాటన్ శారీస్ ఉన్నాయి, చూపిస్తాను. ఇవి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు స్టార్టింగ్లో తీసుకొచ్చానండి. ఆఫ్లైన్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది తీసుకున్నారు. కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి, అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ శారీ ఆరెంజ్ కలర్కి గ్రీన్ బార్డర్ అండి, కాటన్ శారీ, పోచంపల్లి కాటన్ శారీ. ఇది పోచంపల్లి శారీస్కి, కాటన్ శారీస్కి బ్లౌజ్ పీస్ ఉండదు కదండి, తెలుసు కదా మీకు. ఇది పళ్ళు వచ్చేసిందండి, ఇలా చూడండి. ఇది పళ్ళు, ఆరెంజ్ కలర్కి గ్రీన్ బార్డర్లో వచ్చేసింది. ఆ రెండింటి కాంబినేషన్లో పళ్ళు వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చిందండి. గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ పీస్ ఉండదండి, కాటన్ శారీ కదా. దీనికి పళ్ళు పీచ్ కలర్లో వచ్చింది చూడండి, పీచ్ కలర్ కాంబినేషన్లో పళ్ళు వచ్చేసింది. గ్రీన్ కలర్, పర్పుల్ కలర్ అండ్ పళ్ళు పీచ్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ కలర్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది చూడండి, బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్, మధ్యలో ఇంకా పింక్ కలర్, వైట్ కలర్ కూడా యాడ్ అయినాయి. శారీ అంతా ఇలా ఉంటుంది. పళ్ళు. ఓకే, నెక్స్ట్ కలర్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ అండి. ఈ కాంబినేషన్ కూడా బాగుంది కదా, బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్, మధ్యలో ఇంకా గ్రీన్, వైట్, ఆరెంజ్ కలర్తో వేవింగ్ వచ్చేసింది.
బార్డర్ ఆరెంజ్ కలర్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా బ్లాక్ ఒక వేరే కలర్స్తో మిక్స్ అయ్యి వచ్చింది. పళ్ళు చూడండి, ఆరెంజ్ కలర్కి వైట్ కాంబినేషన్లో వీవింగ్ వచ్చింది. బాగుంది కదా పళ్ళు ఇదంతా. ఓకే, లాస్ట్ కలర్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. చూడండి, చాలా బాగుంది ఈ శారీ అయితే. చూసారా, దీనికి కూడా బ్లౌజ్ ఉండదండి, మనం వేరే బ్లౌజ్ ఏదైనా వేసుకోవాలి. పళ్ళు వచ్చేసి ఇలా, పళ్ళు అయితే ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది పళ్ళు. చూసారా, ఇదండి. ఓకే అండి, చూసారు కదా పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్. మీకు నా కలెక్షన్ మీకు అంతా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా నచ్చినట్లయితే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ శారీ కాస్ట్ ఇంకా ఏమైనా డీటెయిల్స్, వేరే డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంతే అండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.